కంప్లైంట్ చేసుకోండి మీకు చేత కానప్పుడు. అంతేగాని అసలు మీకు ఫస్ట్ బేసిక్గా మీరు ఎమ్మెల్యే కిందన అర్హత ఉందా? మీరు కాల్పుల కేసులో మీరు ఏ రకంగా బయటకు వచ్చి ఉన్నారు? మీ మానసిక స్థితి బాలేదు అని మెంటల్ హాస్పిటల్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటే మీకు ఆ కేసులో ఊరట వచ్చింది. మీకు అదేమన్నా రెన్యూల్ చేయించాలేమో. అసలు మీరు మాట్లాడే విధానం అసలు నాకు ఒకటి అర్థం కావట్లా. ఆ అసెంబ్లీ డెకారం ఏ రకంగా ఉంటుంది? రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని మళ్ళీనేమో తలపైన కూలింగ్ గ్లాసెస్ గాగల్స్ పెట్టుకుని మళ్ళీ దానికి మళ్ళీ ఒక విగ్గు, ఆ విగ్గు పైన మళ్ళీ గాగల్స్. అసలు ఎక్కడైనా ఒక అసెంబ్లీలో ఇలా జరుగుతుందండి? అందులోనూ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో, బయట కూడా కాదు, అసెంబ్లీ బయట కూడా కాదు, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మీరు చైర్కి సంబోధిస్తూ జేబుల్లో చేతులు పెట్టుకుని మాట్లాడే విధానం, ఆ హై హ్యాండెడ్నెస్ అసలు ఏంటి అని అసలు అర్థం కావట్లా. ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ తరహాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మీకు ఏదన్నా ఉంటే మీ అల్లుడికో మీ బావకో మీరు కంప్లైంట్ చేసుకోండి. అంతేగాని 9వ పేరు వేసారు నా పేరు అది మీకు అసెంబ్లీలో చెప్పాలా? ఏదన్నా ఉంటే మీరు మీ పార్టీ మీటింగుల్లోనో లేకపోతే మీ దాంట్లోనో పెట్టుకోండి. అంటే మీ స్థాయి ఏంటనేది మీ జనసేన వాళ్ళు చూపించారు 9వ పేరు వేసి. అసలు మీరు మాట్లాడే విధానం అసలు నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్గా అసెంబ్లీలో మీరు ఈ పదజాలం వాడచ్చా? బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టాలేమో అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా. మీకు ఆ రకమైన పరిస్థితులు మీరు ఈ అసెంబ్లీలో తీసుకొస్తున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అది మర్చిపోవద్దు. జనరల్గా మీరు బాలకృష్ణ గారు మాట్లాడే మాటలు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన విధానం ఒకసారి మీరు కంపేర్ చేయండి. ఆ మాట తీరు ఏ రకంగా ఉందో ప్రజలకు అర్థమవుతుంది. ఇంకొకటి ప్రధానమైన ఇంకొక అంశము, రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు మీరు హామీలు ఇచ్చి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా నిలబెట్టుకోకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంట. దాని విజయోత్సవ సభలు, దాన్ని ఏమంటారంటే బలవంతపు విజయోత్సవ సభలు చేస్తూ ఉన్నారు. అసలు ఏం చేశారనండి? ఇవన్నిటిని ప్రశ్నిస్తూ ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అరెస్టులు చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మాకున్న రికార్డ్స్ ప్రకారంగా ఈ ఏడాది కాలంలో నాకు తెలిసి 282 అక్రమ కేసులు, నేను కేవలం సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నా, 822 మంది పైన నోటీసులు ఇచ్చారు, 86 మందిని అరెస్టులు చేశారు. అంటే వాక్ స్వాతంత్రం లేదు. మీరు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన విధానం ఏ రకంగా ఉందనంటే, అయ్యన్న పాత్రుడు స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ ఏ రకంగా బూతులు, పచ్చి బూతులు మాట్లాడాడు. అంటే నేను మాల్లో ఉండి కూడా చెప్తా ఉన్నానంటే ఎంత ఆవేదనతో ఉన్నామనేది సరే ఆలోచన చేయండి. ప్రజలను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. దారుణాతి దారుణమైన మాటలు. ఇవాళ గుంటూరు ఆఫీస్లో సోషల్ మీడియా కార్యకర్త తారక్ ప్రతాప్ రెడ్డిని వాక్ స్వాతంత్రం హరించే విధంగా ఆయన పైన పెట్టిన కేసులు చూస్తే మీరు నవ్వుతారు కూడా. ఆయన పైన పెట్టిన కేసులు చూస్తే నేరాలు, దోపిడీలు, దొమ్మీలు, కిడ్నాపులు చేసిన వారిపైన పెట్టే కేసులు బిఎన్ఎస్ సెక్షన్స్ 196, 353, 111/3, 4, 5, 143R/61/2 ఇవి పెట్టిన కేసులు. నేను అడుగుతా ఉన్నా, దీనికి ఏంటంటే దొమ్మీలు, కిడ్నాపులు చేసిన వాళ్ళు, ఎక్స్టార్షన్ చేసిన వాళ్ళపైన పెట్టిన కేసులు ఇవి అక్రమ కేసులు కాదండి? హైకోర్టు ముట్టుకేలేసింది. మీరు పూర్తి స్థాయి విచారణ జరగకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దు అని హైకోర్టు ముట్టుకాయలు వేసినప్పటికీ కూడా దాన్ని బేఖాతరు చేస్తూ యువకులు అర్నేష్ కుమార్ పైన, ఇమ్రాన్ ప్రతాప్ పైన, అదేవిధంగా సవేందర్ రెడ్డి పైన, వీళ్ళందరిపైన అక్రమ కేసులు పెట్టి రిమాండ్కి ఇచ్చే కార్యక్రమం. ఇంత దారుణంగా అక్రమ అరెస్టులు చేస్తూ
అదేవిధంగా నెల్లూరు జిల్లాకు చెందిన ఇంకో సోషల్ మీడియా కార్యకర్త, అతనికి భరత్ చంద్ర అక్రమంగా అరెస్ట్ చేసేందుకు సిఐడి అధికారులు ఆయన ఆచూకీ చెప్పాలని భరత్ చంద్ర సోదరి ప్రీతిని 10 రోజుల క్రితము ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో సిఐడి పోలీసులు నిర్బంధించడం వాస్తవం కాదా? అంతటితో ఆగకుండా భరత్ తల్లి అక్క చెల్లెల్ని ఫోన్లు సీజ్ చేసి ఎంత ఇబ్బందులు పెట్టారు. చివరికి లాయర్ల సహాయంతో బయటపడ్డారు. ఇది కాక రాజమండ్రిలోనే మీరు చూస్తే మా సోషల్ మీడియా యాక్టివిస్టు ఒక కుర్రోడు, దళిత కుర్రోడు పులి సాగర్ పైన వర్షం పడింది, అదంతా ముంపుకు గురైంది అని చెప్పి పోస్ట్ పెడితే అతన్ని ఎస్సీ పిల్లోడిని తీసుకుని పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ ముందు దుర్భాషణలాడుతూ అర్ధనగ్ధంగా డైరెక్ట్గా తీసుకెళ్లి సెల్లో పెట్టారు. పెడితే ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీసుకెళ్లి నేషనల్ ఎస్సీ కమిషన్కి, నేషనల్ హ్యూమన్ రైట్స్కి ఇస్తే ఇమీడియట్గా కలెక్టర్ని ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ, డీజీపీని ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటో చెప్పనమంటారండి? 2 నెలల నుంచి సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్లో పనిచేయట్లేదు, దాని గురించి మేము సాక్ష్యాధారాలు అందించలేము అని ఇచ్చిన సమాధానం. ఈ కూటమి ప్రభుత్వంలో ఒక పోలీస్ స్టేషన్లో 2 నెలల నుంచి సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. మరి మీరు ఎందుకున్నారండి పోలీస్ స్టేషన్లో? పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పనిచేయవా? ఇంత దారుణమైన పొజిషన్స్లో ఉంటూ మరి ఇవాళ అక్రమ అరెస్టులు చేస్తూ వీళ్ళంతా కూడా రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు. ఇవి ముమ్మాటికి కూడా రెడ్ బుక్లో ఏదైతే మంత్రి లోకేష్ గారు ఏదైతే చెప్పాడో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే అమలు చేస్తూ ఉన్నారు. పోలీస్ యంత్రాంగాన్ని ఒక తెలుగుదేశం కార్యకర్తల మాదిరి వాడుకుంటా ఉన్నారు. మొన్న మెడికల్ కాలేజీలది మేము ధర్నా చేస్తే మా దగ్గర ఉన్న యాక్టివిస్టులు ఎవరైతే యాక్టివ్గా ఒక 10 మంది పనిచేస్తారు కదా, వాళ్ళ ఇళ్లకి అర్ధరాత్రి 12ంటికి 12:30కి ఒక 10-15 మంది పోలీసులు వెళ్తా ఉన్నారు. ఇంటికి వెళ్ళి ఎస్పీ గారు పంపించారు. అతను ఊర్లో లేను, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా హార్ట్ పేషెంట్స్ ఉంటే మీ అబ్బాయి వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా తిరుగుతున్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. ఇది రాజమండ్రిలో జరుగుతోంది. అంటే ఈ రకమైన పోలీస్ని ఏ రకంగా ఉపయోగిస్తూ ఉన్నారు వీళ్ళు? తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు ఉపయోగిస్తూ ఉన్నారు, వాళ్ళ పార్టీని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఒక 10 రోజుల క్రితం రౌడీ షీటర్లు, ఒక బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు డైరెక్ట్గా నేరుగా పోలీసులను కొట్టిన వీడియో రాజమండ్రి మొత్తం హల్చల్ చేసింది. మెయిన్ రోడ్లో రాత్రి 12ంటికి తాగుతూ ఉన్నారు, రోడ్డు పైన తాగుతూ ఉన్నారని పోలీసులు ఆపితే పోలీసులను డైరెక్ట్గా హ్యాండిల్ చేశారు. ఆ వీడియో అంతా కూడా సర్క్యులేట్ అయింది, అది కూడా మీకు పంపిస్తాను చూడండి. అంటే ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీయిజం పెట్టకపోతా ఉంది. ఈ చేసేవాళ్ళంతా ఎవరు? తెలుగుదేశం కార్యకర్తలే. మళ్ళీ వీళ్ళకి అందరికీ కూడా డైరెక్ట్గా పోలీసుల పైన తిరగబడతా ఉన్నారు. ఇదే సోషల్ మీడియాకు సంబంధించండి, పాపం ఒక తిరుపతిలో ఒక జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఎందుకనంటే అమరావతి ముంపుకు గురవుతుంది, అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటే అతను మరి తెలుసో తెలియకో ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు, జస్ట్ షేర్ నొక్కాడు. అంటే ఒకవేళ తెలిసి నొక్కినా వచ్చిన నష్టం ఏంటంటే? నిజంగా ముంపుకు గురవుతుంది, పోస్ట్ చేయడంలో తప్పే ఉంది. అంటే వాక్ స్వాతంత్రం లేదా? అంటే భావ ప్రకటనకి స్వాతంత్రం లేదా? ఆయన ప్రకటించుకోకూడదా? ఆయన జిఎస్టీ కమిషనర్, ఆయన పేరు సుభాష్ చంద్రబోస్, ఆయన్ని సస్పెండ్ చేశారు. అంటే ఈ తరహాలో చంద్రబాబు గారు నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇది కాకుండా మరో మహిళ కండక్టర్, ఆమె పేరు కుసుమకుమారి, జంగారెడ్డిగూడెంలో ఒక బస్సులో, పల్లె వెలుగు బస్సులో 150 పైన జనాలు అందులో ఎక్కితే ఊపిరి ఆడట్లేదు, మేము ఎలా ఉద్యోగం చేయాలి అని చెప్పి ఆమె ఫేస్బుక్లో ఏదో పోస్ట్ పెట్టుకున్నట్టుంది.
పెట్టుకుంటే ఆమెను విధుల నుంచి తప్పించారు. అంటే ఇది అసలు ఎక్కడ ఉన్నాము మనం అని అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, లేకపోతే ఇదేమన్నా తాలిబాన్ రాజ్యం జరుగుతూ ఉందా? అంటే ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా ప్రజలపైన కేసులు పెడతా ఉన్నారు, వాక్ స్వాతంత్రాన్ని హరించే విధంగా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ ఏ రకంగా మాట్లాడేవాడు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రినే డైరెక్ట్గా సైకోగాడు అని మాట్లాడేవాడు. ఇదే నారా లోకేష్ నోటుకొచ్చిన మాటలు మాట్లాడేవాడు. ఎన్ని కేసులు పెట్టాలా? ఒకవేళ మేమే కనుక సీరియస్గా తీసుకుంటే ఎన్ని కేసులు పెట్టాలా? ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తూ ఉంది. మీరు మర్చిపోవద్దు, డిజిటల్ బుక్ని ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. మేము ఇక్కడ ఎవరిపైన కూడా కక్ష సాధింపులు చేయం. మళ్ళీ చెప్తా ఉన్నా, మా కార్యకర్తలకి, మా పార్టీ వర్కర్స్కి ఎవరికైతే అన్యాయం జరిగిందో అవన్నీ కూడా ఆ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేస్తాము, డాక్యుమెంట్ చేస్తాము. ఎన్ని లక్షల కేసులు వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ కూడా పూర్తిగా స్క్రూటినీ చేసి రేపు జగనన్న 2.0 వచ్చిన తర్వాత ఇవన్నిటికి తగిన మూల్యము తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చెల్లించుకోక తప్పదు అనేది హెచ్చరిస్తూ మీ అందరికీ తెలియపరుస్తున్నా.